హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాటుకోళ్ళు పెంచడంలో ఏ విధంగా పెంచుకుంటే అధిక లాభాలు ఉంటాయి అనేది చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే కొత్తగా పెంచే వాళ్ళకు ఎక్కువగా అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా పెంచుకుంటే కోళ్ళు అనేటివి బ్యాచ్లుగా అమ్మడానికి సిద్ధంగా వస్తాయన్నమాట. మనము అన్ని కోళ్ళను ఇట్లా ఒకేసారి పొదిగేయకుండా ఒకవేళ ఇంక్యుబేటర్ ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి అన్ని గుడ్లను వేయకుండా మనకు నెలకు కనీసంగా ఒక 20 నుంచి 30 కోళ్ళు అయితే అమ్ముడుపోయే విధంగా మనం పొదిగేసుకోవాలి. ఇంక్యుబేటర్ ఉన్న వాళ్ళైతే ఇంక్యుబేటర్లో వేసుకోవాలి. అయితే మనకు ఒక నాటుకోడి పెరగడానికి సుమారు కేజీన్నర కావడానికి 5 నుంచి 6 నెలలు పడుతుంది. ఒక్కొక్క కోడి 7 నెలలు కూడా పట్టచ్చు. అంటే కోడి దాని సైజుని బట్టి ఒక్కొక్క కోడి సన్నగానే ఉంటుంది, ఒక్కొక్క కోడి లావు బాగా పెరుగుతాయి. కాబట్టి ఆ కోడి దాని యొక్క బ్రీడ్ని బట్టి మనము నాటుకోళ్ళనే కొన్ని విలేజ్లలో కొన్ని రకాలైనటువంటి నాటుకోళ్ళు ఉంటాయి కాబట్టి మనకు ఆ విధంగా పెరుగుతాయి అన్నమాట. అయితే మనకు కనీసం ఒక 5 మంత్స్ 6 మంత్స్ పట్టుకోండి ఒక కోడి కేజీన్నర కావడానికి. ఒక పుంజు 6 మంత్లో ఒక పెట్టే కేజీ పావు వస్తుంది. అయితే మనం ఈ విధంగా చూసుకుంటే మనం ప్రతి నెల ఒక 30 నుంచి 40 పిల్లల్ని తీసుకుంటే, అంటే నేను చెప్పేది అనుభవం అయిన వాళ్ళు. అనుభవం కాని వాళ్ళు ఫస్ట్ తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయాలని ఇంతకుముందు వీడియోలో చెప్పిన. తక్కువతో స్టార్ట్ చేస్తే మనకు దాని యొక్క ఏం సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. కాబట్టి ఎక్కువ కోళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒకేసారి 100 గుడ్లు 200 గుడ్లు ఇలా పొదిగేసే బదులు మనకు మార్కెట్లో ఎన్ని కోళ్ళు అమ్ముడుపోతున్నాయి ఏంటి అనేది ఒకసారి లెక్కలు వేసుకోవాలి. మనకు నెలకు ఎన్ని కోళ్ళు మినిమం మనకు అమ్ముడుపోతాయి అనేది చూసుకోవాలి. అయితే కొన్ని ఏరియాలో నెలకు 50 కోళ్ళు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం మార్కెట్ను బట్టి మనం కోళ్ళు అనేది పొదిగేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి పిల్లలైనా కానీ మనకు ఫామ్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. డే మొత్తం బయట తిరిగినా కానీ నైట్ వచ్చేసరికి అన్ని పిల్లలు ఉంటే కొన్ని ఏమవుతాయంటే పెద్ద కోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలు అనేటివి తొక్కడం జరుగుతుంది. తొక్కినప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అయితే మనకు ఎన్ని కోళ్ళు నెలకు అమ్ముతున్నాం అనేది దాన్ని బట్టి గురించి తీసుకుంటే కనీసం ఒక 30 కోళ్ళు నెలకు అమ్ముతున్నాం అనుకో, పెద్ద కోళ్ళు. మనము నెలకు ఒక 30 నుంచి 40 చిన్న పిల్లల్ని తీసుకుంటే ఈ విధంగా ప్రతీ నెల ఒక 30 కోళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. ప్రతీ నెల ఒక 30-40 పిల్లలు బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పెంచుకుంటే ఏమవుతుందంటే మన ఫామ్లో ఉన్న స్ట్రెంత్ను మనం ఒకే విధంగా మెయింటైన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 200 కోళ్ళు ఉన్నాయంటే 200 కోళ్ళనే మనం మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే 200 నుంచి 20 బయటకు వెళ్తే ఇంకొక 20 కొత్త పిల్లలు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇందులో ఒకే విధమైనటువంటి సంఖ్య ఉంటుంది. కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అన్నమాట. అదేవిధంగా మనకు మార్కెట్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఎక్కువగా తీసుకొని వాటిని షెడ్లోకి నైట్కి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తొక్కుడికి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము బ్యాచ్లుగా మనం ఎన్ని కోళ్ళను అమ్ముతున్నాం, ఎన్ని కోళ్ళను పిల్లల్ని తీస్తున్నాం అనేది ఒకసారి లెక్కలు వేసుకొని దానికి అనుగుణంగా మనము పిల్లలు అనేది తీసుకోవాలి. ఇక పిల్లల గురించి పక్కన పెడితే కొన్ని కోళ్ళను సపరేట్గా గుడ్ల కోసం కేటాయించుకోవాలి. ఎందుకు ఈ గుడ్ల కోసం కేటాయించుకోవాలంటే మనకు
చాలా ఇప్పుడు ఎగ్గు బాయిలర్ ఎగ్గు 10 రూపాయలు ఉంది కాబట్టి ఈ మన నాటుకోడి గుడ్డు 12 రూపాయలకు ఈజీగా తీసుకుంటారు కాబట్టి మనము అట్లా డైలీ మీ దగ్గర ఒక 50 కోళ్ళు ఉన్నాయంటే ఒక 50 కోళ్ళను పెట్టే గుడ్ల కోసం ఇంకో 30 కోళ్ళను పొదుగుడు కోసం ఉపయోగిస్తే ఇట్లా మీకు గుడ్ల ద్వారా డైలీ ఒక 600 వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నెలకు ఒక 20 కోళ్ళు అమ్ముడుపోతాయి కాబట్టి అవి ఒక 18,000 20,000 వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. టోటల్గా కలిపి మనకు 25,000 అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈజీగా. ఈ విధంగా మనము ఒక లెక్క ప్రకారంగా ఈ కోళ్ళ సంఖ్యను అనేది మెయింటైన్ చేసుకుంటూ పెంచితే మనకు ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది. కరెక్టు మనం మార్కెట్ చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఎప్పుడైనా కొత్తగా చేసేవాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా అనుభవంతో చెప్తున్నాను. సో మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్, వాటికి వచ్చే డిసీజ్ గురించి వివరంగా తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.